అర్థమైంది సార్. ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇటే వెళ్ళింది సార్. ఓకే, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? సంజ నాకు ఫోన్ చేసింది. ఆ మధ్య తనకి మతిస్థిమిత సరిగ్గా లేదు కదా, తనిప్పుడు బానే ఉంది. అంటే నువ్వు బెయిలిస్తే గాని బయటికి రాలేననుకున్నావా? అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? ఏమోరా, నాకు తెలీదు. ఎలా చేస్తావో చేయరా. నా కోసం ఈ సాయం చేయరా. కొంగు చాచి అడుగుతున్నాను, కాపాడరా. మీ నాన్నని కాపాడరా. నీ దగ్గర తప్ప నేనెవ్వరిని ఆశించలేనురా. కాపాడరా ప్లీజ్ రా. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా? నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. తెస్తావా? నిజంగానే తెస్తావా? తీసుకొస్తానమ్మా. నా మీద ఒట్టు తెస్తావా? అయినా ఈ విషయంలో అనుమానించారు, కానీ ఆయన చాలా మంచి మనిషిరా. ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేసి ఆయన కాపాడరా. నువ్వు మరీ అంతగా నన్ను బతిమాడడం ఏంటమ్మా? నాన్న నేను కాపాడతానమ్మా. నాన్న నేను కాపాడాలి, అంతే కదా? సంగీత నేను చూసుకుంటానమ్మా. నేను చూసుకుంటానమ్మా. చూసుకుంటావా? నిజంగా చూసుకుంటానమ్మా. నువ్వు ఫోన్ చేయమ్మా. లేదురా, ఆయన వస్తేనే తింటాను. నాకొద్దు. నాకొద్దు. ఆ మాట అనకమ్మా. అమ్మా, ఆ మాట అనకమ్మా. నాకొద్దు. నమ్ముతానా? నీ మాట నమ్ముతానా? వాణ్ణి తీసుకునిరా. ఆ శ్రీధర్ గారిని తీసుకొచ్చి మీ నాన్నని విడిపించరా. అప్పుడు నమ్ముతానురా. అప్పుడు మనం ముగ్గురం కలిసి భోంచేద్దాం. వరకు అడగద్దు. భోంచేద్దామని నన్ను అడగద్దురా. అడగద్దు.
రఘు, అన్నయ్య ఏడి? నీతో తీసుకురాలేదా? అడుగుతుంది నిన్నే రఘు. అన్నయ్య కనిపించడే? ఎక్కడికి వెళ్ళాడు? బావ బయటికి రాలేదు రేఖ. వాడింకా లోపలే ఉన్నాడు. అదేంటి, ఎందుకు రాలేదు? నువ్వు బెయిలిప్పిస్తానని వెళ్ళావు కదా, నీ మాటైనా తను వింటాడు కదా, అడగలేదా? వెళ్ళాను, ఎంతో బతిమాలాను, బయటికి రమ్మని నచ్చ చెప్పాను. కాని వాడు వింటేగా. రానంటే రానని భీష్మించు కూర్చున్నాడు. వాడికి శిక్ష పడాలట. వాడి మీద నేను జాలి చూపిస్తున్నానట. నేను వాణ్ణి ఎగతాళి చేస్తున్నానట. లేక నా బావని నేనెందుకు ఎగతాళి చేస్తాను? ఏంటి, అన్నయ్య అలాంటి మాటలన్నాడా? ఇంకా చాలా అన్నాడు. మీరందరూ కలిసి నీ కొడుకు మంచివాడు కాదని చెప్తున్నా వినిపించుకొని గుడ్డివాడివి, ధృతరాష్ట్రుడివి అని నన్ను మీరందరూ ఎద్దేవా చేస్తున్నారని కూడా అన్నాడు. అసలు అన్నయ్య ఏంటి అలా మాట్లాడడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రఘు. నాకేం ఆశ్చర్యం అనిపించలేదు రేఖ. ఎందుకంటే వాడెందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. బావ చాలా ఫీల్ అవుతున్నాడు రేఖ. మనల్ని చూస్తేనే వాడికి చాలా గిల్టీగా ఉంది. స్నేహ మాటలు నమ్మి మనతో గొడవపడ్డాడు కదా, ఆ విషయంలో బాధపడుతున్నాడు. అది మనకి చెప్పుకోలేక నేను వాణ్ణి చూడ్డానికి వెళ్తే నా మొహం చూడలేక గట్టి గట్టిగా అరిచాడు. అలా చేస్తే నాకు కోపం వచ్చి నేను హర్ట్ అయి మనం వాణ్ణి దూరం పెడతామనుకున్నాడు. అలా ఎందుకు చెయ్యాలి? మనల్ని కూడా దూరం చేసుకుంటే తనేమైపోతాడు? అటు వదిన్ని సంజయ్ని దూరం పెట్టి ఇటు మనల్ని దూరం పెట్టి తను ఒంటరైపోడా? వాడు కోరుకుంటోందే ఒంటరితనం. అందుకే అలా జైల్లో ఉండిపోతున్నాడు. చిన్నప్పటి నుంచి తను బతికింది ఆ ఒంటరితనంతోనే కదా రఘు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా బతికాడు. 25 ఏళ్లు మనకి దూరం అయ్యాడు. ఇప్పుడు ఈ వయసులో అందరినీ దూరం చేసుకుని ఏం సాధిస్తాడు? వాడు దూరం చేసినా మనం ఎందుకు వాడికి దూరం అవుతాం రేఖ? ఏదో రూపంలో అన్ని సమస్యలకి ఆ దేవుడే దారి చూపిస్తాడు. ఏమో, మన సంధ్యే మనల్ని వెతుక్కుంటూ రావచ్చేమో, ఎవరికి తెలుసు? సంధ్య అంటే గుర్తొచ్చింది రఘు. సంధ్య బద్రికి ఫోన్ చేసిందట. ఏంటి, సంజయ్ ఫోన్ చేసిందా? ఎప్పుడమ్మా? ఉదయం బద్రికి ఫోన్ చేసి ఉషకి సంజయ్కి పెళ్లి జరిగిందా అని అడిగిందంట. తనకి జరిగిన అన్యాయం గురించి తెలుసా అని అడిగిందంట. రేఖ, సంజయ్ ఇప్పుడు ఎక్కడుంది? డెలివరీ అయిందా? బిడ్డ ఎలా ఉంది? ఎదురుగా సంజయ్ ఉండేసరికి ఏం మాట్లాడలేకపోయానని బద్రి అన్నాడు. జీకే, వెళ్ళి సంధ్య గురించి కనుక్కోరా. ఎలాగైనా సంధ్యను పట్టుకో. అలాగేనమ్మా, ఇప్పుడే ఎంక్వైరీ చేయిస్తాను. రేఖ, సంజయ్ దగ్గర లేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? మన ఇంటికి రాకుండా బద్రికి ఎందుకు ఫోన్ చేసినట్టు?
తనసలు పూర్తిగా మామూలు మనిషి అయిందో లేదో తెలీదు. మనిల్లు, మన ఫోన్ నంబర్స్ గుర్తు రావాలి కదా. అసలు తనకి బిడ్డ పుట్టిందో లేదో, అసలు ఏం జరిగిందో తెలీదు కదా రఘు. తనైతే ఈ ఊళ్ళోనే ఉందని తెలిసింది కదా, వెతుకుదాం. వెతుకుతాను. సంజయ్కి ఉషకి పెళ్లి జరిగిందా? అవునమ్మా. మరి ఉషకి నాకు జరిగిన అన్యాయం గురించి తెలుసా? ఉషకేంటమ్మా, మీ రేఖమ్మకి, మీ నాన్నకి, మీ మావయ్యకి అందరికీ తెలిసిందే. కంచె చేనమేస్తే కాపాడేదెవరు? అందర్నీ కాపాడే దేవుడే శిక్ష వేస్తే ఎవరికి చెప్పుకోవాలి? నాకు జరిగిన అన్యాయం తెలియక ఉష పెళ్లి చేసుకుంటే అయ్యో తెలియక జరిగిందనుకోవచ్చు. కానీ తెలిసి కూడా అలా చేసిందంటే ఏం చెయ్యాలి? ఎందుకు స్వామి ఇంకా మా బతుకులతో ఆడుకుంటున్నాం? సంజయ్ ఎక్కడుందని వెతకాలి. తను ఎలా ఉందో తెలియదు, కానీ ఎక్కడో ఉంది. ఎక్కడని వెతకాలి? ఆ సంజయ్ చెర నుంచి బయటపడిన మనిషి నా దగ్గరికి ఎందుకు రాలేదు? భద్రికి ఫోన్ చేసిన మనిషి మళ్ళీ కనిపించట్లేదు అంటే మరో సమస్యలో చిక్కుకుందా? ఇప్పటికే తను చాలా అలసిపోయింది స్వామి. ఎలాగైనా సరే సంజయ్ నాకు కనిపించేలా చెయ్యి. లేదంటే సంజయ్ మనసులో ఈ నాన్నని చూడాలి అనే కోరిక కలిగేలా చెయ్యి. ఏదో ఒకరోజు నా కళ్ళ ముందుకు నా కూతురు వచ్చి నన్ను నాన్న అని పిలిచే అవకాశం ఇవ్వు స్వామి, అవకాశం ఇవ్వు.
ఓ ప్లేట్ పూరి. ఓకే వెళ్ళి కూర్చోండి. అరే ఓ ప్లేట్ పూరి ఇవ్వండి ఇక్కడ. ఎలా ఉండాల్సిన ఎలా అయిపోయాను ఏంటో. ఎక్కడికో గాలం వేశాను, ఎక్కడో ఇరుక్కుపోయాను. ఒరే సంజయ్, ఎంత దెబ్బ కొట్టావరా! రాజులా బతికేవాణ్ణి దొంగలో రోడ్డు పక్కన పూరి తినేలా చేశావు.